ఈ ఏడాది ఎల్నినో ప్రభావం సాగు రంగాన్ని కుదేలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా అత్యల్ప వర్షపాత మండలం క్రిందకొచ్చే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మిగతా అన్ని ప్రాంతాల్లో గత 3 రోజులుగా వర్షాలు పడుతున్నా రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికీ సరైన వర్షం లేదు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సైతం విత్తిన పైర్లు ప్రస్తుతం నెలకొన్న బెట్ట పరిస్థితులకు ఎదుగుదల లేక చీడపీడలకు లోనవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెట్ట పంటలైన ప్రత్తి, కంది, వేరుశెనగ, ఆముదం, మిరప, వరి పంటలు సాగవుతుండగా ఎదుగుదల సరిగా లేదంటూ ఆవేదన చెందుతున్న రైతాంగానికి ప్రస్తుత బెట్ట పరిస్థితుల నుంచి పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ వ్యవసాయ విశ్వవిద్యాలయం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రస్తుతం మనకి ఎల్నినో పరిస్థితుల వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున మెట్ట పంటల్లో మనకి మొదటగా ప్రతి పంట వచ్చేసి శాకీయ దశ నుండి పూత దశ వరకు ఉందండి. ఈ బెట్టను తట్టుకోవడానికి 3/19 5 గ్రాములు లీటర్ నీటికి లేదా 2% యూరియా ద్రావణం అంటే 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో గనక పిచికారీ చేసుకున్నట్లయితే బెట్టను తాత్కాలికంగా తట్టుకునే అవకాశం ఉంటుంది. అదే ప్రతి పంట మనకి పూత దశలో గనక ఉన్నట్లయితే 45 రోజుల నుంచి 50 రోజుల దశలో ఉన్నట్లయితే ఈ బెట్ట పరిస్థితులు మరియు అధిక గాలి ఉధృతి వలన అంటే 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి కాబట్టి ఈ నార్త్ వెస్టర్లీ విండ్స్ వల్ల పూత మరియు పిందెలు కానీ మరియు అక్కడక్కడ కాయలు ఏర్పడిన దశలో కాయలు కూడా మనకి రాలడం జరుగుతుంది. వీటి నివారణకు మనకి పొటాషియం నైట్రేట్ ద్రావణం అంటే 13-0-45 5 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ మరియు ఈ దశలో మెగ్నీషియం సల్ఫేట్ 5 గ్రాముల లీటర్ నీటికి 2 గనక పిచికారీ చేసుకున్నట్లయితే పూత మరియు పిందె డ్రాప్ కావడం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ వాతావరణ మార్పుల వల్ల కూడా ప్రతి పంటలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి పూత పిందె కూడా రాలడం జరుగుతుంది. వీటి నివారణకు ప్లానోఫిక్స్ నాఫ్థలిన్ అస్టిక్ యాసిడ్ అంటారు 0.2 ml లీటర్ నీటికి గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత పిందె అనేది రావడం అనేది మనం నివారించుకోవచ్చునండి. ప్రతి పంటలో వర్షాభావ పరిస్థితుల్లో మనకి తామర పురుగు, పచ్చదోమ మరియు ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా మనము అధికంగా గమనించడం జరిగింది. వీటిని నివారణకు మనకి ఎకరాకి 10 పసుపు రంగు జిగురొట్టలు మరియు 10 నీలం రంగు జిగురొట్టలు పొలంలో అక్కడక్కడ పంట మీద ఒక అడుగు ఎత్తులో అమర్చుకోవాలండి. వేప నూనె 10,000 ppm 1 ml లీటర్ నీటికి మరియు 1500 ppm అయితే 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో ఆశించేటువంటి ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చును. మరియు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ఈ సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లీటర్ నీటికి లేదా థయోమితాక్సమ్ 0.3 గ్రాముల లీటర్ నీటికి లేదా అస్టామిప్రిడ్ 0.2 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి మార్చి. కంది పంటలో కనుక చూసుకున్నట్లయితే కంది పంట మనకి వెజిటేటివ్ స్టేజ్లో ఉంది. అంటే పంట వేసి నెల నుంచి నెలన్నర రోజులు అయింది. ఈ కంది పంటలో మనకి ఈ బెట్టను తట్టుకోవడానికి తాత్కాలిక ఉపశమనం కలిగించడానికి 3/19 5 గ్రాములు లీటర్ నీటికి లేదా 2% యూరియా ద్రావణం అంటే 20 గ్రాముల లీటర్ నీటికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కంది పంట మనం కొంతవరకు బెట్ట పరిస్థితులను ఉపశమనం కలిగించవచ్చు. నెక్స్ట్ ఒత్తుగా ఉన్న కంది మొక్క తీసివేసి ల్యాండ్ డెన్సిటీ కనుక మెయింటైన్ చేసినట్లయితే నీటికి తేమ శాతానికి కూడా ఒత్తిడి అనేది లేకుండా సమానంగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మనం అదేవిధంగా వేరుశనగ పంట కూడా అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది. బెటర్ వర్షాధారంగా ఈ మొక్క అక్కడక్కడ ఎదుగుదల లోపించడం జరిగింది. స్టంటెడ్ గ్రోత్ మనం రావడం జరిగింది. ఈ బెట్ట పరిస్థితుల వల్ల ఎల్నినో ప్రభావం వల్ల మనకి ఈ బెట్ట పరిస్థితులను మనం వేరుశనగలో నివారించుకోవడానికి పైపాటుగా 3/19 5 గ్రాముల లీటర్ నీటికి లేదా 2% యూరియా ద్రావణం లేదా 13-0-45 5 గ్రాములు లీటర్ నీటికి మనం గనక పిచికారీ చేసుకున్నట్లయితే మనం వారం రోజుల నుంచి 10 రోజుల వరకు కూడా బెట్ట నుంచి తట్టుకునే పరిస్థితులు కల్పించవచ్చు. మనకు అక్కడగా ఈ బెట్ట పరిస్థితుల వల్ల భూమిలో ఉన్నటువంటి కొన్ని శీలింధ్రాలు కూడా కొల్లేటో ట్రైకం కానీ ఇతర శీలింధ్రాలు కూడా యాక్టివేట్ అయిపోయి వేర్లని అటాక్ చేయడం జరుగుతుంది. మొక్క తర్వాత దశలో చనిపోవడం జరుగుతుంది. అటువంటి నివారణకు మనకు ట్రైకోడర్మా విరిడి 2 కిలోలు కనుక మనం సేంద్రియ పదార్థంతో కలిపి చల్లుకున్నట్లయితే నేల ద్వారా వ్యాపించేటువంటి ఈ శీలింధ్రాలను కూడా మనకి బెట్ట పరిస్థితుల్లో యాక్టివేట్ అవుతాయి కాబట్టి వాటిని కూడా మనం నివారించుకోవచ్చండి. వేరుశనగలో రక్షక తడులుగా ఎక్కడైతే నీటి కుంటలు కానీ ప్రత్యామ్నాయ నీటి వనరులు కనుక అందుబాటులో ఉంటే 10 రోజులకు ఒకసారి కనుక మనకి స్ప్రింక్లర్ల ద్వారా కానీ డ్రిప్ ద్వారా కానీ నీటి తడులు అందించుకున్నట్లయితే దిగుబడి తగ్గకుండా ఈ ఆప్టిమం దిగుబడి మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఆముదం పంట కూడా మనకి ఈ వర్షాధారంగా మనకి అధిక విస్తీర్ణంలో ఈ మధ్యకాలంలో రైతులు సాగు చేయడం జరిగింది. ఎక్కడైతే ఒత్తుగా ఉన్న మొక్కల్ని తీసేసి
తక్కువ ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ తిరిగి నాటుకోవాలండి. అదే కాకుండా మనకి బెట్ట పరిస్థితులు కనుక ఆకలి వాడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము 3/19 5 గ్రాముల లీటర్ నీటికి లేదా 2% యూరియా ద్రావణం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొక్కలు తాత్కాలికంగా మనము ఈ బెట్ట పరిస్థితుల నుంచి తట్టుకునేలాగా చేయగలుగుతామండి. వరిలో కనుక చూసుకున్నట్లయితే ఆగస్టులో మనకి అనుకూలమైన స్వల్పకాలిక రకాలు చూసుకున్నట్లయితే NDLR7 నంద్యాల సోనా, MTU 1290, MTU 1293 అనుకూలం అండి. మరియు వరి వేసే వాళ్ళు ఆరుతడి పద్ధతిలో కనుక వేసుకున్నట్లయితే డ్రమ్ సీడర్లో కానీ లేదంటే మనకి SRA పద్ధతిలో కనుక వేసుకున్నట్లయితే ఈ నారుమడి మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. మరియు తక్కువ నీటితోనే మనం వరి దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది. వరి మూన తిరిగిన దశ నుండి మనకి వరి పిలక వచ్చే దశ వరకు ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతిలో చేసుకున్నట్లయితే తక్కువ నీటి వనరులతోనే వరి పండించుకునే అవకాశం ఉంటుందండి ఈ ఎల్నినో పరిస్థితుల. మిరప కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు మాసంలో మిరపకి ఇప్పుడు అనుకూలమైన సమయం అండి. ఆగస్ట్ సెప్టెంబర్లో మిరప నారు నాటే ముందే పొలంలో మనకి ఖచ్చితంగా ఈ రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ, తామర పురుగు మరియు నల్లి నివారణకు మరియు ఇతర శీలింధ్రాల నివారణకు 200 కిలోల బాగా మాగిన పశువులేరుతో పాటు 2 కిలోల ట్రైకోడర్మా విరిడి మరియు 2 కిలోల సూడోమోనాస్ మరియు 5 కిలోల వ్యామ్తో పాటు మనం వేపపిండి ఒక 50 కిలోల వేపపిండి కలిపి మనం వారం రోజుల ముందు కల్చర్ని వృద్ధి చేసుకొని దాన్ని కనుక పొలంలో ఆకర్దికులు చల్లుకొని దున్నుకుంటున్నట్లయితే బెట్ట పరిస్థితులను తట్టుకోవడమే కాకుండా ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని, శీలింద్ర బీజాలను కూడా మనము మిరప పంటను కాపాడుకోవచ్చండి.